ఈ రోజు మన వీడియోలో రియల్మీ GT2 Pro గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్గా డీటెయిల్ స్పెసిఫికేషన్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూస్తారనుకుంటున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూసినాక మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది, మీరు ఈ ఫోన్ పర్చేస్ చేయాలా వద్దా అని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ డిస్ప్లే గురించి డిస్కస్ చేసినట్లయితే బేసిక్గా మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి 6.67 ఇంచ్ QHD ప్లస్ LTPO 2.0 HDR 10+ సపోర్ట్తో పాటు మనకు AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక వండర్ఫుల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇన్సేన్గా మనకు 1 Hz నుంచి 120 Hz వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇది దేనివల్ల సాధ్యం అంటే LTPO డిస్ప్లే వల్ల సాధ్యం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్యాటరీ కన్సంప్షన్ వచ్చేసరికి చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే బేసిక్గా మనము ఫోన్ వాడినప్పుడు 1 Hzకి అయితే వెళ్తుంది. సో మనకి ఇప్పుడు ఏదైనా గేమింగ్ ఆడేటప్పుడు 120 Hz వరకు అయితే వెళ్తుంది. సో ఇక్కడ 1 Hz నుంచి 120 Hz వరకు వెళ్తుంది కాబట్టి సో ఒక మంచి ఆప్టిమైజేషన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ టచ్ శాంప్లింగ్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు అప్ టు 1000 Hz అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇది ఒక ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇది వండర్ఫుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకు PPI విషయానికి వచ్చినట్లయితే సో ఇక్కడ మనకు పిక్సెల్ పర్ ఇంచ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 510 PPI అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1400 nits అయితే ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ రీడబిలిటీ వచ్చేసరికి పర్ఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. మనకి ఎలాంటి ఇట్లా కష్టంగా అయితే ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ 1400 nits తోటి వచ్చేసరికి ఇన్సైన్ పీక్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక మంచి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్. సో బేసిక్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చినా సరే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రొటెక్షన్లో కూడా మనకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ గేమర్స్ కైనా సరే లేకపోతే ఎవరైనా వ్యూవర్స్ లేదా కంటెంట్ వ్యూ చేసే వాళ్ళకైనా సరే ఒక పర్ఫెక్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి వండర్ఫుల్గా అయితే ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇక్కడ మనకు ఒక కెమెరా సెల్ఫీ కెమెరా వచ్చేసరికి కూడా మనకు టాప్ లెఫ్ట్ కార్నర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్లో వచ్చేసరికి కొంచెం ఎన్హాన్స్ అయితే అవుతుంది, అంటే ఒక ప్రీమియంనెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ రేర్ విషయానికి వచ్చినట్లయితే ఒక మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ మనకి ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి రియల్మీ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఒక ఫ్లాగ్షిప్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క డిజైన్ చేసింది మనకు నౌటో ఫుకసావా. సో ఇతను వచ్చేసరికి మనకు ఒక జాపనీస్ డిజైనర్ అనమాట. సో ఒక మంచి డిజైన్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. సో వెయిట్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఈ యొక్క మొబైల్ వెయిట్ వచ్చేసరికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో టోటల్గా 3 కలర్స్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి పేపర్ గ్రీన్, పేపర్ వైట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి స్టీల్ బ్లాక్. సో ఈ యొక్క స్టీల్ బ్లాక్ వచ్చేసరికి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. సో అరౌండ్ 200 grams అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ పేపర్ వైట్ అండ్ పేపర్ గ్రీన్ కలర్స్ వచ్చేసరికి ఈ యొక్క 2 వేరియంట్స్కి మనకు అరౌండ్ 190 grams అయితే ఉంటుంది, అంటే ఒక 10 grams తక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక డిజైన్, అంటే ఒక మెటీరియల్ యూసేజ్ వల్ల మనకు వెయిట్ అయితే తగ్గిపోతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే ఒక మంచి కలర్స్, అంటే ఇక్కడ మనకు పేపర్ వైట్ ఇంకా పేపర్ గ్రీన్ వచ్చేసరికి ఒక యూనిక్ కలర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో చూడడానికి కూడా చాలా ప్రీమియంనెస్ అయితే ఉంది. సో ఇది ఈ యొక్క 2 కలర్స్ అయితే ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒక మొబైల్ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టీల్ బ్లాక్ వచ్చేసరికి ఆబ్వియస్లీ మనకు చాలా బ్రాండ్స్ నుంచి కానీ చాలా మొబైల్స్ నుంచి కానీ ఆల్మోస్ట్ సిమిలర్ కలర్ అయితే చూస్తాం. కానీ ఇక్కడ ఈ యొక్క 2 కలర్స్ పేపర్ వైట్ అండ్ పేపర్ గ్రీన్ వచ్చేసరికి మంచి కలర్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ యొక్క మొబైల్ థిక్నెస్ వచ్చేసరికి ఈ 3 వేరియంట్స్, అంటే ఈ 3 కలర్స్ థిక్నెస్ వచ్చేసరికి మనకు అరౌండ్ 8.2 mm అయితే ఉంటుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది స్లిమెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంటే 5G మొబైల్ అన్నా సరే మనకు 8.25 mm అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇందులో Qualcomm Snapdragon 8 Gen 1 అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు 4 nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ తోటి అయితే రన్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు క్లాక్ స్పీడ్ వచ్చేసరికి అప్ టు 3 GHz వరకు అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు GPU విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు Adreno 730 అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ గేమింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా అయితే ఒక వండర్ఫుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సో ఆబ్వియస్లీ మనకు ఒక మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేసేది, ఒక మంచి ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆబ్వియస్లీ ఈ 2 మంచి ఉన్నట్లయితే సో ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వండర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో దానికోసం ఒక టెంపరేచర్ని తగ్గించడం కోసం ఇక్కడ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ టెక్నాలజీ అయితే వాడడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే అరౌండ్ 19 degrees Celsius వరకు అయితే టెంపరేచర్ తగ్గిపోతుంది అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో అంత ఏం
తగ్గదు, కానీ ఆబ్వియస్లీ మనకి ఎంతో కొంత అయితే మనకు టెంపరేచర్ అయితే రెడ్యూస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి 2 RAM వేరియంట్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకటి వచ్చేసరికి 8 GB ర్యామ్, ఇంకోటి వచ్చేసరికి 12 GB ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి LPDDR5 ర్యామ్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసరికి 128 GB అండ్ ఇంకోటి వచ్చేసరికి 256 GB. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మనకు UFS 3.1 అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కెమెరా గురించి డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సెన్సార్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్. సో ఇందులో మనకైతే OS సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు అపర్చర్ విషయానికి వచ్చినట్లయితే f1.8 అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 150 degrees అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే సో చాలా మటుకు మనకైతే ఏరియా అయితే కవర్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఒక మంచి అల్ట్రా వైడ్ యాంగిల్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ కెమెరా వచ్చేసరికి మనకు ఇక్కడ 3 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు అప్ టు 40x మ్యాగ్నిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఏదైనా మనకు ఇక్కడ మ్యాక్రో షాట్ తీయాలనుకున్నాను సరే మనకైతే అప్ టు 40x మ్యాగ్నిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకు వచ్చేసరికి ఆ పిక్స్లో ఇంటెన్సిటీ వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ప్రైమరీ సెన్సార్ తోటి మనకి ఇక్కడ అప్ టు 8K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెల్ఫీ షూటర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 65 వాట్ అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇందులో మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ మనకు ఇన్ని మంచి స్పెసిఫికేషన్ ఆఫర్ చేసినాక సో ఆబ్వియస్లీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మెయిన్ స్పీకర్ నుంచి ఎంత సౌండ్ అయితే వస్తుందో మనకి ఇయర్ పీస్ నుంచి అయితే అంతే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ వచ్చేసరికి Realme UI 3.0 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దీని ప్రైస్, ది సర్ప్రైజ్. సో నేను వీడియో స్టార్టింగ్ అయితే చెప్పడం జరిగింది ఒక సర్ప్రైజ్ ఇస్తాను. సో సర్ప్రైజ్ ఏంటంటే ఈ యొక్క మొబైల్ ప్రైస్ని మీరు కరెక్ట్గా గెస్ చేసినట్లయితే, అంటే స్టార్టింగ్ రేంజ్, ఈ యొక్క మొబైల్ స్టార్టింగ్ రేంజ్ ప్రైస్ కరెక్ట్గా మీరు గెస్ చేసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అండ్ ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి, అంటే ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి మీరు కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నాకు అక్కడ DM అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ కమెంట్ సెక్షన్లో అక్కడ DM మీరు మెసేజ్ చేసినట్లయితే, కరెక్ట్గా మీరు ప్రైస్ గెస్ చేసినట్లయితే ఎవరైతే విన్నర్ ఉంటారో, సో కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళ విన్నర్స్ అయితే ఎవరైతే ఉంటారో సో అందులో ఒకనైతే నేను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు లాస్ట్ డేట్, అంటే మీరు ఒక కమెంట్ చేసే లాస్ట్ డేట్, లేకపోతే నేను విన్నర్ని పిక్ చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసరికి April 5th వరకు అయితే ఉంది. సో కంప్లీట్గా 3 days ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క మొబైల్ లాంచ్ డేట్ వచ్చేసరికి మనకు April 7 12:30 PM అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే ఉందనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.